హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ మసాలా వడ అండి. మసాలా వడ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి. ఇవి మనకి ఎక్కువగా రైల్వే స్టేషన్స్ ఇలా జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పిల్లలకి స్నాక్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. చూడండి, శనగపప్పుని నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి ఒక 4-5 గంటల ముందు. పుదీనా, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి మసాలా. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి శనగపప్పును వేసుకుంటున్నానండి. నేనైతే మొత్తం శనగపప్పును వేయడం లేదండి, సగమే వేసుకుంటున్నాను. మిగతా వాటిని అలాగే పప్పుగానే ఉంచేసుకుందాం. ఎందుకంటే పిల్లలకి పప్పు కనబడుతూ ఉంటే వడని ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టుకుందామండి. చూడండి, నేను కొద్దిగా పప్పుని ఇలానే తీసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా, కొత్తిమీర అయితే మొత్తం వేసేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పుని వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందామండి. పిండిని ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసి కడాయిలో పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందామండి, సరిపోతుంది. చూడండి, వీటిని రెండు వైపులా బాగా కాల్చుకుందామండి. వేయించుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి మసాలా వడ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.